నేపథ్యం మనకి ఇక్కడ తెలంగాణలోనే కాదు తమిళనాడులో ఉంది. అలాగే మీకు కేరళలో అదే జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇంకా మనకు తెలియదు. మమతా బెనర్జీ ఉన్నటువంటి బెంగాల్లో ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ నియమించినటువంటి గవర్నర్లు వాళ్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందడం అనేది కొంత యోజనల ఒత్తిడి అనేది కూడా అంటే కొంచెం ఆందోళన చెంది ఎందుకు మనకి ఇదంతా మూట కట్టుకోవడం అనేది ఒకటి. రెండో కారణం ఏంటంటే ఇక్కడ మీకు కొన్నాళ్ళు పోతే కానీ మన పరిశీలనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెప్పి గతంలో ఎన్నికలప్పుడు ప్రచారం జరిగింది. మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా అనేది కూడా ఇప్పుడు తేలబోతుంది. ఎందుకంటే కొంతకాలం పోతే ఇంకా చాలా బిల్లులు వెళ్తాయి కదా గవర్నర్ గారి దగ్గరికి. ఈ బిల్లు క్లియర్ అయింది. సో దిస్ ఎ గుడ్ సిగ్నల్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డి. ఆయన ఇస్తానటువంటి ఫిబ్రవరిలోపు ఏదో ఇస్తానన్నాడు కదా, ఒక 22 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి ఓపెన్ చేయడానికి అవకాశం. అలాగే ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి చేయగలరా లేదా పక్కన పెడితే దానికి కూడా వాళ్ళు చేయదలుచుకుంటే కనుక ఇది లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి జాబ్ క్యాలెండర్ కూడా ఉంది. వాళ్ళ క్యాలెండర్ కూడా ఎన్నికల ముందే రిలీజ్ చేశారు కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకి ఒక పాజిటివ్ సిగ్నల్ పంపడానికి. ఎందుకంటే ఫిబ్రవరి 15th దాటితే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు కాబట్టి ఈ లోపుగా వీళ్ళు కనుక మీరు మన నోటిఫికేషన్లు ఇచ్చుకునే ఎగ్జామ్కి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కానీ దేని ప్రకారం కానీ చేసుకుంటూ పోగలిగితే కొంత పాజిటివ్గా గవర్నమెంట్ మీద అది రిఫ్లెక్ట్ అవుద్ది. అంటే బహుశా హాట్ పొటాటో గవర్నర్ గారు తన చేతిలోంచి రేవంత్ రెడ్డి చేతిలో పడేసిన వ్యవహారం కావచ్చు. ఎందుకంటే మీకు ఆమె క్లియర్ చేసేసిన తర్వాత ఏపీపీఎస్సీని మళ్ళీ మీరు రద్దు చేశారు, మీరు పెట్టుకోండి కొత్తదని చెప్పిన తర్వాత ఇంకా మొత్తం భారం అంతా రేవంత్ రెడ్డి ఆమె చేతిలో ఉండుంటే కనుక ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి వీలుగా ఉండేది. గవర్నర్ గారు ఉండటం వల్ల అడ్డం మేము ఎన్ని చేయలేకపోతున్నాం అని. ఇప్పుడు అవకాశం లేదు కదా. కాబట్టి ఏంటంటే హాట్ పొటాటో రేవంత్ రెడ్డి గారి చేతిలోకి వచ్చింది. ఆయన క్యాలెండర్ ప్రకారం చేసుకుపోతే ఇప్పుడు ఆయన మీదే బ్లేమ్ ఉంటుంది. ఈ రిసిగ్నేషన్ వ్యవహారం అంతా కూడా రాష్ట్రపతి నోటీసులో పెట్టారు గవర్నర్. అంటే టీఎస్పీఎస్సీ కొంత వివాదాల పుట్ట అయింది కదా. అంటే చైర్మన్ మీద లేకుంటే కొంతమంది సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెడతారు, వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించే ప్రమాదం ఉందని నిన్న మొన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎట్లా చూస్తుంది? దాని మీద ఎంక్వైరీకి ఏవి రాలేదు ఇంతవరకు. చూడాలి. అంటే పెద్ద దానిలో సబ్స్టెన్స్ ఉండాలిగా. అయితే గీతే ఎన్నికల వాతావరణం మొత్తం టీఎస్పీ అంటే మరి ఒట్టి టీఎస్పీఎస్సీ బోర్డు తాలూకు తప్పు లేకపోతే వాళ్ళు నేరపూరితంగా చేసి ఉంటే దాన్ని రీకన్స్టిట్యూట్ చేస్తే సరిపోయేది కొత్త దాన్ని పెడితే. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి అసలు పేపర్ లీక్ అవడానికి వీలు కాని పద్ధతులు ఏంటనేది యూపీఎస్సీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ కోచింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తామని చెప్పి వచ్చారంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బాడీలు కాన్స్టిట్యూషన్ ఎవరు చేసినా కానీ వాటిల్లో లోకల్ ప్రాబ్లమ్స్ ఏవో ఇక్కడ స్థానికంగా దాని ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండాలి తప్పితే నేను అనుకోవటం అక్కడ ఉన్నటువంటి గతంలో జనార్దన్ రెడ్డి గారు అనుకుంటారు కదా ఆయన వల్ల జరిగిందనేది బహుశా అయితే ఇన్ఎఫిషియన్సీ అనేది మనం పాయింట్అవుట్ చేసేది ఏమైనా అవకాశం ఉంటే అన్నిసార్లు అన్ని జరుగుతుంటే ఏం చేస్తున్నారు అనే దగ్గర ఉంటే ఉండొచ్చు. కానీ నేనేమంటాను అంటే గత ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ఉంది, మనం నెక్స్ట్ టాపిక్ అదే తీసుకుంటున్నాం. కాళేశ్వరం మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. అంటే టీఎస్పీఎస్సీ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు అతిపెద్ద ఆరోపణ వచ్చింది. అంటే వారి మీద కూడా చర్యలు ఉంటాయి అని నిన్న కూడా ఎన్నికల ప్రశ్నలు చెప్పినారు. అందుకే అడగాల్సి వస్తుంది. అంటే చర్యలు తీసుకోవటం మొదలు పెడితే తీసుకోవచ్చు కావాలంటే. చర్యలు కాదు, విచారణకి వేయాలి. విచారణ తర్వాత కదా చర్యలు.